జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందినటువంటి జానపదం. మొదట డాక్టర్ పత్రి కుమారస్వామి గారు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. ఒక జానపద గాన తపస్విగా ప్రసిద్ధి చెందారు పత్రి కుమారస్వామి గారు. ఆకాశవాణి ఏ గ్రేడ్ కళాకారుడిగా గుర్తింపు పొందారు. దాదాపు 20 ఏళ్ల క్రితమే ఆ గుర్తింపు వచ్చిందంటే ఆయన యొక్క సీనియారిటీ ఎంతనో మీరు గుర్తించవచ్చు. అలాగే మరొక ప్రత్యేకత ఉందండి పత్రి కుమారస్వామి గారిది. ఆయన స్వయంగా రచయిత కూడాను. ప్రపంచంలో ఎవ్వరూ చేపట్టనటువంటి రీతిలో 5,000 చరణాలతోటి, ఐ రిపీట్ 5,000 చరణాలతోటి అయ్యో శివుడా ఇక ఏమాయేనటువంటి ఒక పల్లవితో సాగేటువంటి 100 గంటల పాట పాడి రికార్డు సృష్టించిన ఘనత డాక్టర్ పత్రి కుమారస్వామి గారు. అయ్యారండి పత్రి కుమారస్వామి గారు. అలాగే మేడారంలో జరిగే ఉత్సవాలకి ప్రతి ఏడాది కూడా తప్పకుండా లైవ్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు పత్రి కుమారస్వామి గారు. మాకు అత్యంత ఆత్మీయ బాంధవుడు. మా ఆకాశవాణికి వీరుంటేనే ఆ సంగీతం మరింత వన్నెకెక్కుతుందనేటువంటి భావన మాకుందని మనవి చేస్తూ, అలాగే మరొక కళాకారిణి డాక్టర్ వి అరుణా సుబ్బారావు గారు. అమ్మ మీరు కూడా ఒక్కమారు పరిచయం కోసం. మీరు తెలిసిన వారే, అందరికీ జగమంతా ఎదిగిన వారే మిమ్మల్ని. కాకపోతే జానపద సంగీతంలో డాక్టరేట్ పొందడం అనేది గొప్ప విశేషం. అరుణా సుబ్బారావు గారి ప్రత్యేకత. వీరు కూడాను అనేక రికార్డులు సృష్టించారు. 100 నిమిషాల్లో 100 పాటలు పాడి, అంటే నేను అడిగాను పల్లవులేనా చరణం కూడా అంటే ఒక పల్లవికి ఒక చరణం కలిపి 100 నిమిషాల్లో 100 పాటలు చక్కన పాడి రికార్డు సృష్టించారని చెప్పేసి లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వారి పేరు చోటు చేసుకుంది. ఒక అద్భుతమైనటువంటి గాన ప్రతిభ ఉంది ఆ కళాకారునికి. ఒక సంగీత కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, న్యాయ నిర్ణేతగా అనేక విధాలుగా వారి యొక్క సృజన కొనసాగుతుంది. ఒక రచయిత్రిగా, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఏకకాలంలో ఎన్నైనా చేయగలిగినటువంటి సామర్థ్యం అరుణా సుబ్బారావు గారు. సీనియర్ ఎన్టీఆర్ తోటే దాదాపు 10 ఏళ్ల అనుబంధం ఉందంటే అప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చారు. వారి యొక్క ప్రత్యేకమైనటువంటి పరిచయం మీకు చేసాం. మరొకమారు గట్టిగా 2 కళాకారులు, 2 డాక్టరేట్లు ఇవాళ మన జానపద కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటారు. చాలా సంతోషం. బాధ్య సహకారం అందిస్తున్నటువంటి సోదరులు రవిశంకర్ గారికి, గురుప్రసాద్ గారికి, మోహన్ గారికి, ముగ్గురికి కూడా త్రిమూర్తులుగా భావన చేస్తాం. అయ్యా నమోహం నమో. మీ అందరికీ ధన్యవాదాలు. ఇక తొలి పాటగా పత్రి కుమారస్వామి గారు చాలా తమాషా అయినటువంటి పల్లవిని ఎంచుకున్నారు. మనకి అది ఆ పల్లవి వినటంతోనే చిన్నంత చిరునవ్వు పెదాల మీద నాట్యం ఆడుతుంది. గంప కింద 2 ఎలుకలు అనేటువంటి ఆయన రాసిందే స్వయంగా. ఆ 2 ఎలుకలు ఏం చేశాయని ముచ్చట విందాం. పత్రిక వారు పాట అందుకోండి. నమస్కారం.